నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మూడే అంశాలు తెరపైన ఉన్నాయి. కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ నోటీసులు ఇవ్వడం మొదటి అంశం అయితే, రెండో అంశం మున్సిపల్ ఎన్నికలు, మూడో అంశం పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారనే నేపథ్యంలో చాలా రచ్చగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మూడు అంశాల గురించి మాట్లాడదాం. మనతో తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మొదటి అంశం, కేసీఆర్కు సిట్ నోటీసులు పంపింది. ఈ అంశం గురించి ఏం స్పందిస్తారు మీరు? ఎవరికైనా తప్పు చేసినోడికి ఎవరైనా కూడా న్యాయస్థానానికి తప్పించుకునే అవకాశం లేదు. ఎంత పెద్ద మహానుభావులైనా శిక్షను తప్పించుకోలేరు. కాబట్టి సిట్టు నోటీసు పంపించడం అనేది తప్పు చేసిండ్రా ఒప్పు చేసిండ్రా ఆల్రెడీ నోటీసులో ఉన్నాడు కాబట్టి చేసినటువంటి తప్పు పని అది బయటపడ్డాక దొంగలు ఎవరెవరో ఎంతమంది జీవితాలని నాశనం చేశారో అన్నీ బయటకు వస్తాయి. ఒకటి, హరీష్ రావుని పిలిపించిండ్రు, సిట్టు విచారణ చేసిండ్రు, కేటీఆర్కి విచారణ చేసిండ్రు, ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. అది కూడా అనొచ్చు, వాళ్ళు కేసీఆర్ అట్లాంటి పెద్దోని పిలిపించిండ్రు, ఆయనదేం తప్పు ఉన్నది, హరీష్ రావు ఉండొచ్చు అని కవిత చెప్తుంది, సంతోష్ రావు ఉండొచ్చు, ఇంకొకరు ఎల్లయ్య మల్లయ్య ఉండొచ్చు అని చెప్తుంది. కానీ ఏ తప్పు జరిగినా కుటుంబ పెద్దలు ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే కుటుంబ పెద్దది బాధ్యతనా కాదా? లవ్ మ్యారేజ్ చేసుకొని బిడ్డగిట బయటికి వెళ్ళిపోయింది అనుకో, అత్త మామతో గొడవ వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది అనుకో, ఇంటి పెద్దదే, మంచైనా చెడైనా ఇంటి పెద్దదే బాధ్యత కదా. అట్లా చేస్తే ఒకవేళ బయటికి వెళ్ళిపోతే తండ్రి చక్కగా చూడలే, తల్లి చక్కగా చూడలే, బిడ్డ వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి అంటారు. కోడలు మంచిగా లేదని అంటే అత్తమామ మంచోళ్ళు కాదేమో వెళ్ళిపోయినాడు. మరి ఎందుకంటే నెపం ఎందుకు వస్తుంది? తప్పు జరుగుతూనే వస్తుంది కదా, ఊరికైతే రాదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే కేసీఆర్ తప్పు చేయలేదు అనేది ఎవరు ఒప్పుకోనిటువంటి పని లేదు. ఎందుకంటే తన కింద వ్యవస్థ సర్వనాశనం చేస్తుంటే ఆయన 1000 ఎకరాల ఫామ్ హౌస్లో హాయిగా తిని పండుకుంటుంటే సర్వనాశనం అయిపోతున్న తెలంగాణ ఎవరి సొమ్ము ఇది? తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రజలు కష్టపడి తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వం నడవాలి, అన్ని వ్యవస్థలు సరిగ్గా ఉండాలని పన్నులు కడతారు. వాళ్ళు సంపాదించుకున్న పైసలు ప్రభుత్వానికి చెల్లిస్తుంటే ప్రభుత్వం డబ్బు అన్ని పథకాలకు ప్రజలకు ప్రజా సంక్షేమంకు ఉపయోగపడాల్సింది కేసీఆర్ కుటుంబానికి ఎందుకు పోయినాయి చెప్పండి వేలాది కోట్ల రూపాయలు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి పాలన చేతకాక, తోయక, ప్రజల దృష్టిని ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ముందలేసుకున్నాడు అనేది కేటీఆర్ ఆరోపిస్తున్నాడు కదా. ఈరోజు ఒక్క రోజు నుంచి జరిగిందా? గతంలో ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నాకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు, నాకు అనుబంధంగా ఉండేవాళ్ళు వ్యాపారస్తులే 70,000 మందివి వ్యాపారస్తులు, కుటుంబంవి, ఫ్యామిలీలవి, మహిళలవి, సెలబ్రిటీలవి, రకరకాలది మందిది ట్యాప్ చేసిండు ఫోన్ అని రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ముందే ఎప్పుడో చెప్పిండు. కొత్తగా చెప్పింది లేదు, కొత్తగా నువ్వు మాట్లాడేది లేదు. ఎందుకు దారి మరలిస్తారు? నువ్వు నీ అయ్యా నీ అన్న మీ బావ మీ చెల్లెలు కలిపి దారి తప్పిస్తున్నారు. మీరు నిజంగా స్కాములు చేసి మేము ఏమైనా బయట పెడతామంటే వేరే టాపిక్ తీసుకొని వస్తారు. అసెంబ్లీలో నీళ్ళ గురించి చర్చ చేస్తామంటే వాకౌట్ అంటారు. మీరు కేసుకు విచారణకు రండి అంటే తొక్కల పీస్ కేసో ఏమో ఏ కేసో అంటాడు కేటీఆర్. అసలు మీరు చేసిన తప్పులకే తెలంగాణ ఇంత బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. తెలంగాణ ధనిక రాష్ట్రం కదా, తెలంగాణలో సుభిక్షంగా ఉండడానికి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. ఈ రోజు ఈ దరిద్ర అంచులకు ఎందుకు పోయింది తెలంగాణ? మీరు చేసిన దరిద్రానికే కదా. మళ్ళీ ఇది ట్యాపింగ్ అక్కడ ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అనేది నీకు సిగ్గుండే మాట్లాడుతున్నావా? విచారణ ఏం జరిగిందో బయటకి చెప్పడగా నేనే ప్రశ్నలు వేసి వచ్చిన అంట. నువ్వు ప్రశ్నలు వేసా మొక్కమా వాళ్ళకి? ఒక 100 కార్లు తీసుకొని ర్యాలీతో పోయినాడు, భయం ఎందుకు అంతగానో? 100 మందిని సెక్యూరిటీని పెట్టుకుని పోయినట్టే కనబడిందారు. ర్యాలీకి పోతున్నావా, లేకపోతే పెళ్లికి పోతున్నావా, లేకపోతే నీది ఇంకోటి ఏమన్నా బరాత్ తీసుకొని పోతున్నావు? ఎందుకు పోతున్నావు నువ్వు? 100 కార్లతో పోయి 100 కార్లతో ర్యాలీకి వచ్చుడేంది? బీఆర్ఎస్ నాయకులు ఇంకో మాట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సిట్లేసి విచారణతోటి మాత్రమే అయిపోవాలి, అంతే. కేసీఆర్ ని టచ్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు సిట్ వేసిండు, మంచిదే, విచారణ కొనసాగిస్తున్నాడు కదా, అంతవరకు ఉంటే ఆ మందమే చాలు. కేసీఆర్ ను టచ్ చేస్తే, జైల్లో వేసే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డికి భూస్థాపితం అనేది ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి భూస్థాపితం చేస్తారా, లేకపోతే మీ పార్టీని భూస్థాపితమైందా? డిసెంబర్ 3వ తారీఖు 2023లో చూపించారు ప్రజలు. మళ్ళీ కొత్తగా భూస్థాపితం చేసేది ఏమన్నది? ఎవరిని మీరు భూస్థాపితం చేస్తారు? ఆల్రెడీ మీ భూస్థాపితం అయిపోయింది. మీ పార్టీ దగ్గరకు వచ్చింది, కొట్లాడుకొని ఇంటి కుటుంబం అంతా రచ్చకెక్కి రోడ్ల మీద పడి మీ పరువు మీరే తీసుకుంటున్నారు, మీరు చేసిన తప్పులు మీరే చెప్పుకుంటున్నారు. మా నాయన టచ్ చేయలేదు అనండి. మీ నాయన ఏమన్నా మూతపరా? మీ నాయనలు ఏమన్నా? లేకపోతే తెలంగాణకి ఏమన్నా దేవుడా? ఎందుకు అస్తిత్వము?
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. నీ అస్తిత్వం ఏమున్నా దోపిడీ చేసుకొని వచ్చినావు తెలంగాణ. నీ అస్తిత్వం ఏమున్నా తెలంగాణలో? నీ అస్తిత్వం ఏం లేదు. కేవలం అధికారంలో అనుభవించినావు అంతే. తెలంగాణలో నీ కుటుంబంలో ఎవరు చావలేదు. 1200 మంది చచ్చిపోయిన వాళ్ళ అస్తిత్వాలు తెలంగాణ. వాళ్ళు తెలంగాణకు చేసినటువంటి పుణ్యమైన పని. వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్నారు, వాళ్ళు కొట్లాడినరు. వాళ్ళు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. నిన్ను చూసి తెలంగాణ రాలే, నువ్వు చేసే దొంగ దీక్షలకు చూసి తెలంగాణ రాలే. ఇట్లాంటివి చెప్పి బతకడం తప్పించి వేరే రావు. ఇట్లాంటి మాటలు మాట్లాడడం బంద్ చేసుకోమని. ఇట్లాంటి మాటలకి అసలు ఈ మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోమా, బాపుని ముడితే ఇదవుతుంది, కేసీఆర్ని ముడితే అదవుతుంది అంటే ఎవరెందుకు ముడతారు? అధికారులు ఏం చేయాలని చేస్తారు? రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలంగాణ ప్రజలకు తెలుసు. లేకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ని ముట్టుకోవాలనంటే గవర్నమెంట్ వచ్చిన తెల్లారి డిసెంబర్ 4వ తారీఖున బొక్కలు దొబ్బేస్తుండే. మాకు ఏ కక్షలు కార్ఖానాలు అవసరం లేదనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతుర్రు. నిజంగానే కక్ష చేయాలనంటే కుటుంబం మొత్తం చిప్పకూడు తినబట్టి 2 ఏళ్ళు అవుతుండే. ఆ చిప్పకూడు బచాయించుకుంది మేము. ఎందులో కూడా తలదూర్చకుండా అధికారులు, యంత్రాంగము, న్యాయము, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుర్రు. వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు ఏం తప్పు చేయకపోతే సిట్టును ఎందుకు తిడుతున్నారు? రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతున్నారు? అడబోయి చెప్పుకోండి. మీకు కేసీఆర్ గతంలో అన్నాడు ఒకసారి కవిత, నా బిడ్డ కడిగిన ముత్తల్లాగా బయటికి వస్తుంది అన్నారు. ఇప్పుడు మీరందరూ కడిగిన ముత్తల్లాగా బయటికి రండి. ఆమె బెయిల్ మీద వచ్చింది, మీరు కడిగిన ముత్తల్లాగా రండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు బుగులు పడుతున్నారు? మేము పోతాం, బాజప్తా పోతాం, బాజప్తా వస్తామని చెప్పండి. మీరు ఎందుకోసం ఇవన్నీ డొంగులు ఎందుకు, డ్రామాలు ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కేసీఆర్ దోషి అని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు? సింపుల్ గా తీసుకుపోయి సిబిఐ. రేవంత్ రెడ్డి కాదు అరెస్ట్ చేయాల్సింది. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి చేతిలో బేడీలు ఉండవు. రేవంత్ రెడ్డి సిఐ, ఎస్ఐ, డిఎస్పీ ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు రేవంత్ రెడ్డి చేయాల్సి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాల్సిన కూడా చేస్తాడు. ఆధారాలతో సహా నిరూపమైన రోజు డెఫినెట్ గా లోపలికి పోతావు. సిబిఐ కప్పచెప్పుండే అని గగ్గోలు కొట్టి పెట్టి చెప్పుకున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కదా. సిబిఐ కప్పచెప్పినాము, మీరు బీజేపీ వెంబడబడి ఇన్ని రోజులు అయింది. ఈడ రేవంత్ రెడ్డి దాని మీద పూర్తిగా విచారణ చేయడానికి ఉంటే మేమే కావాలని మోదీతోని, అమిత్ షాతోని కుమ్మక్కై సిబిఐకి తెప్పించుకున్నాం. మా కేసు కొట్టి పడేయండి, బయటికి వెళ్తాం కడిగిన ముత్తెల్లాగా. ఆడ చేసుకోండి, మీరు ఆడ లోపాయికార ఒప్పందాలు చేసుకోండి. రేవంత్ రెడ్డిని ఎందుకంటారు మీరు? కూలిపోయింది అబద్ధమా? కాళేశ్వరం కూలిపోయింది అనేది అబద్ధమా? లేదా కాళేశ్వరంలో దోపిడీ జరగలేదు అనేది మీరు నిరూపించుకోగలుగుతారా? లేదా కాళేశ్వరంలో దోపిడీ జరగలేదు, స్కాములు జరగలేదు అనేది మీకు దమ్ముందా? మేము పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని అసెంబ్లీ సపరేట్గా పెట్టినాము. ఎందుకు పారిపోయిన రాడి నుంచి? మీతో పాటు మీ వెనకాల గొర్రెలన్నీ బయటకు వచ్చినాయి, ఉన్న ఎమ్మెల్యేలన్నీ బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు? మీ నియోజకవర్గం సమస్యల్ని మాట్లాడుకోవాలి, మీ నియోజకవర్గం కావాల్సినటువంటి నిధుల్ని తీసుకొచ్చుకోవాలి. మీరు నిజంగానే ప్రజలు వేసినటువంటి ఓట్లకు విలువ ఇస్తే మీ నియోజకవర్గం కోసం అసెంబ్లీ జరిగేది 3 నెలలకు 6 నెలలకు ఒకసారి. అసెంబ్లీలో మీ సమస్యలు మాట్లాడుకోకుండా మీ నియోజకవర్గం రమ్మనంటే బయటికి పోయిన గొర్రెలలాగా. అంటే మీ నియోజకవర్గం సమస్యలు అవసరం లేదు, రాష్ట్ర సమస్యలు అవసరం లేదు. ఎందుకు పారిపోయిన? ఆడపోయి టీఆర్ఎస్ భవన్లో పోయి ప్రెస్ మీట్ పెడతాడు. ఈడ దమ్ము లేదు ఆన్సర్ చెప్పడానికి ఆడబోతాడు. మేము క్లియర్ కట్గా అన్ని చూపించినాం కదా పీపీటీ పెట్టి. ఓ రోజు ముందు ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో పెట్టినాం, తెల్లారి అసెంబ్లీలో పెట్టినాం. ఆ రెండుటికి ఆన్సర్ చెప్పలేక బయట పోయి నువ్వు ఏడో పోయి మాట్లాడుతుంటే ఆడికి వచ్చి ముఖ్యమంత్రి చెప్తాడా, లేకపోతే మీడియా వచ్చి చెప్తుందా, లేకపోతే న్యాయస్థానం వచ్చి చెప్తుందా? నీకు ఆడ అడిగితే న్యాయస్థానం లాంటి అసెంబ్లీ, శాసనం రాయబడేటటువంటి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే ఆడ ఆన్సర్ దొరుకుతుండే. సవాలు ప్రతి సవాల్ జరుగుతుండే, క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుండే. ఈడ క్వశ్చన్స్ వేయకుండా ఆడ క్వశ్చన్స్ వేసేసి మేము అన్ని ఇచ్చేసినాం అయిపోయింది అంటావు. నిజంగానే మీ బావమరిది అన్నట్టు, కేటీఆర్ అన్నట్టు కింద బాంబులు పెడితే మీదికి లేచి ఎగిరిపడి కింద కూలిపోతుండే. మరి కిందికి కుంగిపోవడానికి బాంబులు వేసిండ్రంటారా, లేకపోతే మీ మతలాబులు అంటారా? ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అటు చుట్టుపక్కల ఈగను కూడా వాళ్ళని వేయలే మీరు. దానికి కాళేశ్వరంలా ఏమంటారు మోటార్లు కాలిపోయినప్పుడు, బాహుబలి మోటార్లు కాలిపోయినప్పుడు దాని తర్వాత పకడ్బందీ పెట్టేసినాడు. ఎవ్వరికి పోనీకి అవకాశం ఇవ్వలేదు. పోలీస్ వ్యవస్థ దాని చుట్టూని గేరాయించేసింది. మరి ఎవరు పోయి బాంబు పెట్టిన? పోనీ ఎవరైనా బాంబు పెడుతుంటే మీరు అంత ఏమంటారు, అది మీకు కనీసం కాన్షియస్ లేదా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఆడ బాంబు పెట్టిన ఇంకో చాలా ఏమన్నా అవుతుండే కదా మరి రాష్ట్రానికి. మీరు ఎందుకు గవర్నమెంట్లో ఉన్నారు? బాంబు పెడుతుంటే ఎందుకు పట్టుకోలేదు? ఇవన్నీ మీ వెనకాల సవా లక్షలు మీకు అడిగేది మేము అడుగుతామనే ధైర్యం జాలక ఆన్సర్ చెప్పడానికి మీరు పారిపోయినరు అసెంబ్లీ వదిలేసి. ఇప్పుడు మీకు హక్కు అధికారం లేదు. ఏ రోజు విచారణ అయినా తప్పకుండా దాని మీద కేసు ఆధారాలతో సహా ఉన్నాయి, సిబిఐకి అప్పచెప్పినాం కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తుంది. అది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా చివరికి సిబిఐకి అప్పగిస్తారంట. అరే ఎవరికి అప్పగిస్తారు, ఎవరి పరిధిలో ఏముంటాయి అది డెఫినెట్గా జరుగుతుంది. ఎవరి పరిధిలో మేము విచారణకు ఆదేశాలు ఇచ్చేంత వరకే మా పరిధి. దాని తర్వాత ఇది ఏ సెక్షన్లు ఉంటాయి, ఎవరి పరిధిలో ఉంటుంది అనేది చూసేది న్యాయస్థానాలు, వ్యవస్థ. ప్రభుత్వం వేరు, గవర్నమెంట్
అధికారులు వేరు. అధికారులు చేయాల్సిన పని అధికారులు చేస్తారు, ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది. కానీ రెండింటిని మెర్జ్ చేసి అన్ని రేవంత్ రెడ్డికి ఆపాదిస్తే, రేవంత్ రెడ్డి కక్ష కడితే మీరు ఎప్పుడో లోపలికి పోతున్నారు. ఇందాక చెప్పినా, ఇప్పుడు చెప్పినా, రేపు కూడా చెప్తా, ఎల్లుండి కూడా చెప్తా. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓవైపు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సాగుతుంది, ఇంత తొందరగా పెట్టాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్నలు వస్తున్నాయి మీకు, అటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి. అంటే నాకు అర్థం కాలేదు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు కొనసాగుతుంది, 30 తారీఖు అయిపోతుంది రేపు. ఇంత తొందర పెట్టాల్సిన అవసరం ఏముంది? మేమెవరం పెడతాం? ఈసీ కదా ఇచ్చేది. ఎప్పటి నుంచో వస్తాయని చెప్పినాం ఎన్నికలు. పెడితేనేమో ఒక్కలొల్లి, ఆగండి, పెడితేనేమో జల్లి పెట్టిండ్రు, పెట్టకపోతేనేమో 2 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చి ఎన్నికలకు వీళ్ళకు సోయి లేదు, ఎన్నికలు పెట్టరు, దమ్ము లేదు, ధైర్యం లేదు, భయం ఉన్నది, మేము గ్యారంటీ కార్డు వేసుకొని పోయి బాకీ కార్డులు పట్టుకొని పోతాం, వీళ్ళకి ఎవరు ఓటేయ్యారు అని అట్లా ప్రచారం చేస్తారు. ఎన్నికలు పెడితేనేమో ఇంత జల్లి ఎందుకు పెట్టారు అంటే, అత్త అదేమంటారు చూడు, అమ్మ పెట్టది అడక తిన్ననియదు అన్నట్టు మీ వ్యవహారం ఉన్నది. పెడితే ఒక లెక్క మీది, పెట్టకపోతే ఇంకో లెక్క. తొందరగా పెడితే తొందర అంటారు, లేటుగా పెడితే లేటుగా అంటారు. నోటిఫికేషన్లు వచ్చినాక తెల్లారే నామినేషన్లు ఎట్లా పెడతారు? చరిత్రలో ఏంటంటే, అవును బరాబర్ అప్డేట్ని బట్టి అప్గ్రేడ్ అవుతుండాలి. దీనికి మనం నెల రోజుల నుంచి 2 నెలల నుంచి అనుకుంటున్నాం మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని. ఎవరు క్యాండిడేట్లు ఎవరుకున్నారో అందరికి అన్ని పార్టీలకు తెలుసు. మీ దగ్గర సోయలేని జనాలు ఉంటే మేమేం చేయలేం, మీ దగ్గర సోయలేని నాయకులు ఉంటే మేమేం చేయలేం. మీకు తెల్లారి ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు ఇంకోటి ఆనందించాలి కదా. నోటిఫికేషన్ వచ్చినాక ఒక నెల రోజులకి ఎన్నికలు ఉంటే ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ఖర్చు, చిన్న భారం పడేటటువంటి కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి నెత్తి మీద భారం అవుతుండే కదా. ఆ భారాన్ని తగ్గించింది ప్రభుత్వం అని ఎందుకు అనుకోవద్దు? 15 రోజులు అయ్యే ప్రచారం నెల రోజులు అయితే ప్రతి ఒక్కరికి ఖర్చే కదా. రూపాయో 10 పైసలో ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చుని భారం తగ్గించింది. అది కూడా ఎన్నికల కోడ్ 15 రోజులే ఉన్నది. మిగిలిన వ్యవస్థ పనిచేయాలని అంటే ఎన్నికల కోడ్ ఉంటే పనిచేయలేదు వ్యవస్థ. ఇవన్నిటికీ మనం ఎందుకు అప్రిషియేట్ చేయొద్దు? మీరు రెడీగా లేరా ఎన్నికలకి? రెడీగా లేకపోతే చెప్పండి, ఓడిపోతున్నామని ఒప్పుకోండి. లేదా రెడీగా ఉంటే రంగంలోకి దిగండి. 2 ఏళ్ళాయి కదా ఎన్నికలు పెడతలేరని ఇమీడియట్ గా పెడతారు. సమ్మక్క సారక్క జాతరకు పోయి వచ్చినోడు ఇంటికి వస్తాడు తెల్లారి. 12వ తారీఖు ఎలక్షన్, 11వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి. 11వ తారీఖు సమ్మక్క సారక్క జాతరకు ముడి పెడతారేంది? చివరి అంశం, పాడి కౌశిక్ రెడ్డిని వీణవంకలో సమ్మక్క సారలమ్మ అంటే మినీ జాతర అని కూడా అంటారు. అక్కడ దర్శనానికి పోతుంటే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఏం చేసిండు? పిచ్చి వేషాలు వేస్తేనే కదా చేసేది. ఇంకొన్న కోతి వేషాలకి దర్శనానికి పోతే ఎవరన్నా అడ్డుకుంటారా? ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా బోల్డ్ అంత మంది వచ్చి దర్శనాలు చేసుకున్నారు. వీనికే కోతి వేషాలు ఎక్క, వీడు ఏడుంటే ఆడ పిచ్చి వేషాలు ఎక్కువ. వీనికి ఏదో చేస్తేనే అయింది. ఆడ ఎవరో మళ్ళీ పోలీస్ ఆఫీసర్ని ఏదో అన్నాడు, తుర్కొని నువ్వో నీరా నాకు రానికి ఇంట్లో అని అన్నాడు. ఏంది ఈ వ్యవస్థ? ఏం మాట్లాడుతున్నారు? సోయుండి మాట్లాడుతున్నారా? సోయలే నోటికి వచ్చినట్లు కూతలు కూస్తాడు, నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. ఆ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు యంగ్ ఉన్నావు నువ్వు, దాని తర్వాత ముసలో అయ్యే వరకు ఏం మిగిలింది ఇక. అందరికీ ఇప్పుడు బిల్డ్ చేసుకుంటారు, తన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకునే వయసు ఇది. ఈ ఫ్యూచర్ వయసులోనే కొలాప్స్ చేసుకుంటే ఇక ముసలోడు అయిపోయేంత వరకు ఏం మిగలకుండా లోపల 4 గోడల మధ్యలో ఉండడం కాదు, మళ్ళీ ఊచల వెనకాలకు పోతాడు. వాళ్ళతో పాటు పోవాలని చాలా షోక్ ఉన్నట్టున్నది. ఇక 4 కాదు 5 మందిని పోదామని డిసైడ్ అయినట్టున్నాడు. కాబట్టి ఎక్కువ శాతలు చేస్తున్నాడు. ఈ శాతలు బంద్ చేసుకోకపోతే నీది హుజురాబాద్లో పోయి సాగు అనంటే పొద్దుముక్కల హైదరాబాద్లో లొల్లి చేస్తాడు, లేకపోతే ఇంకో జాగాలో లొల్లి చేస్తాడు. లొల్లి కావాలి, లైమ్ లైట్లో ఉండాలి. ఏం ప్రశ్నిస్తా? ఆడేమైంది ప్రశ్నించడానికి? మీ హయాంలో జరగంది మా హయాంలో అంత మంచిగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు ప్రజలకి ఈరోజు మంచిగా దర్శనం, కోట్లాది మంది, ఏషియా ఖండంలోనే పెద్దదైనటువంటి జాతర అది. అంత మంచి అవకాశం కల్పించి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లను చేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థను అప్రిషియేట్ చేయలేక ఇట్లా ఏదన్నా ఒకటి వక్రబుద్ధి పోయిన ప్రజలు ఏమన్నా అంటుర్రా? ఒక్కలన్నా మాట్లాడుతుర్రా? ఎక్కడన్నా ఏమైనా అవాంఛనీయ ఘటనలు గత వారం రోజుల నుంచి లక్షలాది మంది, రోజు 80 లక్షలు 70 లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు. నిన్న 1 కోటి మందికి పైగా దర్శనం చేసుకుని ఉంటారు. ఎక్కడన్నా అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయా? మరి అలాంటిది నువ్వొచ్చి పనికి మాలంలాగా మాట్లాడితే, నీ మాటల్ని కన్సిడర్ తీసుకోకపోయినా నువ్వు లైమ్ లైట్లు ఉండాలి అనుకుంటావు. ఆ లైమ్ లైట్ అనేది ఎక్కువ రోజులు మంచిగా ఉండదు. మంచిగా వ్యవహారం చేస్తే జీవితం ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లైఫ్ ఉంటుంది. కానీ ఈ లైఫ్ లేని మాటలు వేషాలు వేస్తే 4 రోజులు నేను లైమ్ లైట్లు ఉండాలంటే 4 రోజులలో కథమైపోతుంది.